గత 10 రోజులుగా చూస్తున్నాం కదా గీతాంజలి గారు ఎలా పడితే అలా ట్రోల్ చేసి టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు రకరకాల కామెంట్లు పెట్టి ఎలా పడితే అలా ట్రోల్ చేసి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. దీని గురించి ఏం చెప్తారు? గీతాంజలి గురించి చెప్పడానికి మాకు చాలా బాధగా ఉంది. మా తోటి సోదరు లాంటిది ఒక బీసీ సోదరిని ఇలా అమానుషంగా మెసేజ్లు పెట్టి చాలా బాధాకరంగా ఉంది మాకు. కానీ దీని మీద మేమే కాదు, సోషల్ మీడియా అనే వ్యవస్థ కూడా వాళ్ళు కూడా కొంచెం స్పందించి ఆమె గురించి ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆ వీడియో చూశారు కదండి, మీరు చూసారు ఆ వీడియోలో ఏమైనా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా తిట్టిందా ఆమె? నేను మీకు ఆ మెసేజ్లు చూపిస్తాను. ఇవి కూడా ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇవి ఇందులో ఆమె ఎవరికన్నా రిప్లై ఇవ్వటం కానీ ఏమైనా తప్పుడు మెసేజ్లు చేయటం కానీ ఉన్నాయా? జగనన్న చేసిన పథకాల గురించి మంచిగా చెప్పింది, నాకు అమ్మఒడి వచ్చింది అనే సంతోషంతో 5 సార్లు అంది. తను చేసిన పొరపాటు ఏంటంటే ఆనందంలో 4 సార్లు అనాల్సింది పోయి 5 సార్లు అనేసి ఒక చిన్న పొరపాటుగా మాట్లాడింది. దానికి ప్యాకేజ్ తీసుకుంది, అది ఇదని ప్యాకేజ్ తీసుకుంటే ఆమె ఇప్పుడు చనిపోదు కదా. ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఎన్ని తిట్టినా పడతారు కదా. మేము సోషల్ ఇప్పుడు ఇండస్ట్రీ అనగానే ప్యాకేజ్ తీసుకుంటే ఎన్ని తిట్టినా పడతారు. మరి ఆమె ప్యాకేజ్ స్టార్ అని ఎలా చెప్తారు వాళ్ళు? ఇప్పుడు ప్యాకేజ్ స్టారా కాదా అనేది సోషల్ మీడియా ద్వారానే బయటికి రావాలండి. ఎందుకంటే ఒక ఐటీడీపీ బ్యాచ్ కేవలం ఆడపిల్లల మీద ఇలా దుష్ప్రచారాలు చేయటము, జగనన్న మీద, జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాల గురించి ఆమె ఎక్కడ గొప్పగా చెప్తుందో అని చెప్పేసి ఇది ప్రజల్లోకి వెళ్తే రేపు వాళ్ళ పార్టీ ఎక్కడ బ్యాడ్ అయిద్దో అని చెప్పేసి ఇలా ఆడపిల్లల్ని హింసిస్తే రెండో ఆడపిల్లలు ముందుకు రారు అని చెప్పేసి ఇది చేశారు. అక్కడ ఆమె ఎవరిని కూడా తప్పుగా రిప్లై ఇవ్వటం కానీ ఎవరి గురించి విమర్శించలేదు. కేవలం ఆ చెల్లి చేసిన తప్పు ఏంటంటే జగనన్న వల్ల నాకు ఇల్లు వచ్చింది, 5 సంవత్సరాల్లో నేను ఇల్లు వస్తుందని ఊహించలేదు, వచ్చింది నాకు ఇల్లు వచ్చిందనే ఆనందంతో ఒక ఎమ్మెల్యే గారి దగ్గర తను చేతుల మీదుగా పట్టా తీసుకున్న సంతోషాన్ని తెనాలిలో ఆ ఆనందంలో తను తన్మయం అయిపోయి అలా వ్యవహరించిందే తప్ప వేరే విధమైతే కాదు. ఒక ఎదవ అన్నాడు యాపిల్ వాచ్ పెట్టింది. యాపిల్ వాచ్ పెట్టుకున్నంత మాత్రాన కోటీశ్వర్లు కారు, లక్షాధికారులు కాదండి. చిన్న జాబ్ చేసేవాళ్ళు కూడా ఈ రోజుల్లో మెయింటెనెన్స్ తగ్గించుకోవట్లేదు. అలాంటిది దాని గురించి విమర్శించి ట్రోల్ చేశారు. ఎవరైతే ఇలా తప్పుగా ట్రోల్ చేస్తారో వాళ్ళలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళలో కూడా మా పథకాలన్నీ వచ్చినాయి. పథకాలు తీసుకోనివాడు ఎవడన్నా ఉన్నాడా జగనన్న ప్రభుత్వంలో? తీసుకోలేదు అంటే వాడు మనిషే కాదు. జగనన్న పథకాలు తీసుకోలేదంటే వాడు మనిషే కాదు. ప్రతి ఇంటికి, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా పథకం వెళ్ళింది. మోడీ గారి టైంలో సబ్సిడీ కింద, మోడీ గారు కాదు, మా రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతు భరోసా కింద ఆయనకు కూడా డబ్బులు పడ్డాయి. అది గుర్తు తెచ్చుకోమండి. మా పాలనలో ఎవరి దగ్గర ఏ ఇల్లు పథకం తీసుకోకుండా ఉందో చెప్పమనండి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడపిల్లల జీవితం ఏంటి? మేము ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. ఆమె అంత బాధ ఉంటేనే కానీ ఒక ట్రైన్కి ఎదురుగా వెళ్ళి అంత రిస్క్ చేసి అంత ట్రైన్కి ఎదురుగా వెళ్ళి ఆమె చనిపోవడం కారణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే కామెంట్లు కూడా చాలా చెత్తగా పెట్టారు, ఎలా పడితే అలా ట్రోల్ చేశారు. బయట సోషల్ మీడియాలో వర్క్ చేసే చాలామంది కూడా ఆ వాచ్ కానీ రకరకాల కామెంట్లు, రకరకాల వీడియోస్ చేసి ఆమెను మానసికంగా బాధపెట్టి ఇలా చేయడం, ఒక పార్టీని డౌన్ చేయడం కోసం ఇలా చేయడం కరెక్టే అంటారు? వాళ్ళు ఎన్ని చేసినా జగనన్న పార్టీని అనేది డౌన్ చేయలేరండి. జగనన్న ఆ రోజు చెప్పాడు, ఏమని, స్లీవ్స్ మడవండి అన్నాడు. జగనన్న స్లీవ్స్ మడవమన్నాడు. కానీ మా ఆడపిల్లలందరూ నడుము బిగించామంటే మా కొంగు బిగించే సౌండ్కే జనసేన, టీడీపీ గాలి సౌండ్కే కొట్టుకొని పోతాయి. అలాంటి సైన్యం ఉన్నాం మేము. ఇవాళ ఆ పిచ్చి అమ్మాయిని, అమాయకురాల్ని బలి చేయించారు. మాలాంటి కార్యకర్తలను కదిలించమనండి. ఒక్కొక్క నా కొడుక్కి మా కాళ్ళ కింద తొక్కుతాము. నిన్న వీడు పెట్టాడు ఎదవ లోకేష్ గారు, ఏమని, మా టీడీపీ సోషల్ మీడియాతో పెట్టుకుంటే ఇలా ఉంటుందని. మా వైసీపీ సోషల్ మీడియా కూడా అవసరంలా. మా వైసీపీ కార్యకర్తలే వాడిని కాలు కింద వేసి నలుపుతాము. వాడు గనక నేను పెట్టలేదు అనే మాట బహిరంగంగా వచ్చి ట్విట్టర్లో నేను ట్విస్ట్ చేయలేదని చెప్పి ప్రెస్ ముందు చెప్పమానండి, మీడియా ముందు చెప్పమానండి లోకేష్ గారు. ఎందుకంటే నాకు తెలిసి నేను అనొచ్చో అనకూడదో కూడా తెలియదు, నేను తోటి ఆడదాన్ని కాబట్టి వాడు సరైన సక్రమైన పుట్టక పుట్టాడో లేదో కూడా తెలియదు. అది ఒకే తండ్రికి కనుక పుట్టినోడైతే అలాంటి ప్రచారాలు చేయడు. అది దీనివల్ల మీకు చర్యలు తీసుకోవాలనిపిస్తుంది. చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది?
సోషల్ మీడియాలో కాదు, వీడే కాదండి, ఇలాంటి ఎదవలు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకులకి నాలుకలు చీర్చేయాలి. నాలుకలు చీర్చి మామూలు కాదు. ఆ పిల్లల ఉసురు ఎలా ఉంటుందంటే, ఇద్దరు ఆడపిల్లల ఉసురు, తల్లి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది వాళ్ళకి తెలుసు. ఇలాంటి వెధవలు ఉన్నారు కదా, వీళ్ళకి పిల్లలు ఉంటే వీడి పెళ్ళాం కూడా ఇలాగే మానసిక శోభతో చచ్చిపోయిందని కూడా బాధ తెలిసింది. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఇలాంటి జరగాలంటారు. ట్రోల్ చేసిన ఎదవలకి ఇలాంటి శిక్ష కాదండి, నడి రోడ్డులో వాడికి ఉన్న కింద పైనకి తీసేయాలి. అప్పుడు కానీ ఇలాంటి పెట్టరు. తోటి ఆడపిల్ల, ఒక కౌన్సిల్ ఆడపిల్ల, బీసీ మహిళ సంతోషంగా జగనన్న గురించి చెప్పినందుకు ఇలా చేశారే. ఇంకో విషయం కూడా ఉంది, అంటే అసలు వీళ్ళు రాజకీయం చేయాలనుకుంటున్నారో రౌడీయిజం చేయాలనుకుంటున్నారో తెలియదు. 2 రోజుల క్రితం మన రాయపాటి అరుణ ఒక తోటి ఆడపిల్లగా మాట్లాడుతున్నాం. మరి జనసేనకి పాపం ఎంతో ప్రచారాలు చేస్తూ అపోజిషన్లో లీడర్స్ని మాట్లాడుతున్నా టీడీపీ వాళ్ళు తిప్పి కొట్టారు అమ్మాయిని. అయినా కూడా పార్టీ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోతే అది వాళ్ళ పార్టీకే విధేయతకే వదిలేస్తున్నాం. కానీ ఒక ఆడపిల్లగా అంటున్నాము, వాళ్ళ పార్టీలో మహిళలకే రక్షణ లేదు. అలాంటిది మా జగనన్న ప్రభుత్వంలో మాకు చేసే మేలులకి ఒక ఆడపిల్ల మాట్లాడితే ఇంతకంటే దరిద్రమైన పనులు ఇంకేమైనా ఉంటాయండి చెప్పండి మీరే. వాళ్ళ పార్టీలో మహిళలకే వాళ్ళు రక్షణ కల్పించలేకపోతున్నారు. రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే అసలు మహిళలకు రక్షణ ఇస్తారా? దీని గురించి స్టేట్ నుంచి కాదండి, సెంట్రల్ నుంచే రావాలి. ఇలా ఏ ఆడపిల్లలకి జరగకూడదు. సోషల్ మీడియాకి ఒక నిబంధన పెట్టి ఇలాగా ట్రోల్ చేసే వాళ్ళ మొత్తాన్ని కఠినమైన శిక్ష పెట్టాలి. ఇలా ఫేక్ మెసేజ్లు పెట్టే వాళ్ళకి అంటున్నారు కదా, దానిపైన కూడా చర్య తీసుకోవాలి. తప్పుడు మెసేజ్లు రాకుండా దీని బాధ్యత వాళ్ళకి ప్రభుత్వమే శిక్షించాలి.